అన్నదానం అయిపోయింది. ఎవరి డప్పు వాళ్ళే మోగిస్తారు. ఉట్టి కొట్టే ముందు వీటిని అయితే రెడీ చేశారు. ఈ పిల్ల అయితే అలిగింది ఇవ్వలేదని. మా వినాయకుని అయితే చూడండి ఇంకా మొదలైన ఉట్టి కొట్టడం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై చేస్తున్నారంటే స్టార్ కిందకి రావాలంటే డాన్స్ చేయాలని. ఈ పిల్లలు ఏమో వాటర్ పోసేస్తున్నారు హోలీ చేసుకున్నట్టుగా. అవి ఏమో కొట్టలేకపోతున్నారు. వీళ్ళకి వాటర్ పోయడం కోసం ఇంట్లో ఉన్న గ్లాసులు అన్ని చెంబులు తీసుకొచ్చేసారు. కిందకి రావాలంటే డాన్స్ చేయాలన్నాం కదా, ఆపట్లేదు, అదే పని డాన్స్ చేస్తుంది. ఇంకా అందరు కొట్టాలిగా స్టిక్ ఇవ్వంటే ఇవ్వనంటూ మెల్లగా వాళ్ళకి ఫ్రీగా ఛాన్స్ ఇస్తుందని చెప్పలేదు అందుకు. వాళ్ళ తమ్ముడికి పనిమాల స్టిక్ ఇచ్చి సరే రారా స్టార్ కొట్టు అని చెప్పించి వాడిని ఆడేయకుండా వాటర్ పోసేస్తున్నాడు పైన. పెట్టుకున్నా కూడా బ్యాండ్ అంత ఏం ఉండేది కాదేమో. అసలు చూడండి ఇష్టంగా వీళ్ళైతే ఓన్గా కొట్టుకుంటున్నారు వాళ్ళ బ్యాండ్ వాళ్ళే. వీడియోలు ఫోటోలు అంటే అసలు ఇష్టం ఉండదు. చూడండి ఇటు వస్తుంటే అటు తిరుగుతున్నాడు, అటు వస్తుంటే తిరిగిపోతున్నాడు, అయినా మొగ్గుతున్నాడు. మళ్ళీ వచ్చింది చూడండి ఈ రౌడీ పిల్ల, కావాలని వాటర్ పోసేస్తున్నారు వీళ్ళు. అమ్మ ఉట్టి కొట్టడానికి వచ్చేసరికి స్టార్ని పైకి పెట్టేసింది. వాళ్ళ అమ్మ కిందకి పెట్టవేసి వీటి అని వస్తుంది. కొట్టరా కొట్టు నిహారిక.
లాస్ట్‌గా అందులో కొబ్బరికాయ ఉంటుంది కదా! దాన్నయితే కొట్టేసి ఇంకా లడ్డూని తీసేసుకొని డాన్స్ చేస్తున్నారు అందరూ. లడ్డు పాట కూడా పెట్టమన్నారు వేరే వాళ్ళు. కానీ వద్దు ఈ పిల్లలు ఇంకా ఫస్ట్ టైమ్ పెట్టాము కదా! అని చెప్పేసి వద్దనేసి ఇంకా వాళ్ళే పట్టుకొని ఇక్కడే పెడతాము అందరం ఇక్కడే వచ్చి చిన్నపిల్లలే కదా నిమజ్జనం కోసం ఎక్కడికి వెళ్ళట్లేదు. పక్కన మా అక్క వాళ్ళ ప్లేస్‌లోనే టబ్‌లో వాటర్ పట్టేసి ఇంకా నిమజ్జనం చేస్తున్నాను. గణేష్‌ని పెడదాం అనుకున్నప్పుడైతే అసలు ఏర్పాటు చేసింది వేరే చోట. అనుకోకుండా దేవుడు ఏందో తిరిగి తిరిగి వచ్చి ఇక్కడ పెడతానని నేను కూడా అనుకోలేదు. సరేరా పెట్టుకోండి అన్నాను. అరే కళ్ళు చూడండి ఎలా అరే చేస్తున్నాడు చేతులు చల్లుతున్నారు చేతులు పెద్దగొస్తాయని బయట ఉన్న వాళ్ళకి అంతేనే అందరూ వెళ్ళిపోయారు. ఇంకా కుమార్ వాళ్ళ అమ్మను మోనీష్ ఏంటో దాని దగ్గర రుద్దుతున్నారు వినాయకుడిని. ఇంకా చూడండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే వర్షం స్టార్ట్ అయిపోయింది. పడే వాన ఏదో అప్పుడు వాళ్ళు ఉట్టి కొట్టినప్పుడు పడితే నీళ్ళన్నా సేవ్ అయ్యాయి కదా అదేం లేదు. ఇంకా చూడండి తర్వాత రోజు కూడా పడతానే ఉంది. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే మంచిగా రెస్ట్ తీసుకుని వచ్చేసి ఆ పందిరం అంతా తీసేసి నీట్ గా చేసేసి ఇంకా లడ్డునైతే పంచేస్తాము అందరికి ప్రసాదం లాగా. ఎందుకంటే రేపటి నుంచి స్కూల్ ఉంది కదా అని చెప్పి ప్యాకెట్ తయారు చేసేసారు. ప్రసాదం నాకు ఇచ్చారనమాట. అవి నేను దేవుని దగ్గర పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే పంచేసుకున్నారు. స్కూల్ కూడా తీసుకెళ్తామని చెప్పారు. పిల్లలు మొదటిసారిగా పెట్టుకున్న వినాయకుని పూజ అన్ని నిమజ్జనం ఎలా ఉందో కామెంట్స్